జర్నీలో ముంగడికి వెళ్తున్నప్పుడు ఫోకస్ అనమాట. ఈ ఫోకస్ దేనిపైన ఉంటే మన భవిష్యత్తు దాని తగ్గట్టు రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ ఉంది, దాంట్లో వాటర్ ఉన్నాయి. నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఆల్వేస్ ఏం చేస్తారు, ప్రతి దాంట్లో నెగిటివ్ చూస్తారు, దాంట్లో కూడా నెగిటివ్ చూస్తున్నారు, ఇది ఆల్రెడీ సగం ఖాళీ ఉందని చెప్పేసి. కానీ పాజిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఆల్రెడీ ఇది సగం ఖాళీ ఉంది, ఇంకా మనం వాటర్ నింపే ఛాన్సెస్ అనేది ఉన్నాయని ఆలోచిస్తున్నారు అనమాట. సో అలానే ఈరోజు మనము మ్యాక్సిమం టు మ్యాక్సిమం మన డైలీ లైఫ్లో మనం ఎక్కువ ఫోకస్ ప్రాబ్లమ్స్ పైన ఉంది, సొల్యూషన్స్ పైన లేదు. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, డే స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్నో నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి, ఎన్నో నెగిటివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమంది ఎట్లా అంటుంటారు తెలుసా, కొంతమందితో అయ్యో నాకేందో ఏమో పొద్దులేవంగా నా పిల్లడ్డం వచ్చింది, నాకేందేమో నేను ఇట్లా పోతుంటేనే ఆడు దుమ్మిండు, నాకేమైందేమో నేను కనిపించిన వాళ్ళంతా వాడు నాకు హ్యాండ్ ఇస్తున్నాడు, నాతోనే ఎందుకు అవుతుందేమో, ఇట్లా పైసలు తీసుకుంటారు, మళ్ళీ దాని తర్వాత వాళ్ళు టైంకి ఇయ్యారు, నాతోనే ఎందుకు ఇట్లా అవుతుందేమో, నేను చెప్పి ఎవరు కూడా వినరు. ఇట్లా చాలా మంది ఏమంటున్నారంటే, ఈ సొసైటీలో ఈ మధ్యకాలంలో కంప్లైంట్లు ఎక్కువ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. అందుకోసం ఈరోజు మనము ప్రాబ్లమ్ని పెద్దగా చేసి జూమ్ చేసి చూస్తున్నాం. మనము ఆ ప్రాబ్లమ్ని అందుకోసమే ఫేస్ చేయలేకపోతున్నాం. దీనికి ఒక సొల్యూషన్ నేను చెప్తాను. నేను అందరూ 1 2 3 అంటాను, మీరు అందరూ జూమ్ అనాలి. 1 2 3 1 2 3. సరే, ఇప్పుడు మీరు అందరూ చెప్పండి, నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఇది ఏదో కనిపిస్తుంది కదా షేప్, ఇది ఏం షేప్? ఇది వాటర్లో ఉంటుంది, అది స్టార్ ఫిష్, అవునా? చెప్పండి. కాదు, కోడి అది. ఎస్, 1 2 3 మళ్ళా కోడి అనేది అక్కడ గోడపైన ఉంటే ఇద్దరు పిల్లలు చూస్తున్నారు అనమాట. 1 2 3. వాళ్ళకి హైట్ అందకపోతే స్టూల్ వేసుకొని మరి చూస్తున్నారు. ఇప్పుడు ఆ కోడి పుంజు గుడ్డు పెడితే అక్కడ పడుతుందా, వీళ్ళ ఇంట్లో వచ్చి పడుతుంది? ఆబ్వియస్లీ ఎక్కడ పడదు, ఎందుకంటే కోడి పుంజు గుడ్డు పెట్టదు. రైట్. మళ్ళీ జూమ్ చేస్తే ఇక్కడ కొన్ని ఎనిమల్స్ కూడా అక్కడ ఆడుకుంటున్నాయి అనమాట. మళ్ళీ కొంచెం జూమ్ చేస్తే అక్కడ బయట కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయి. 1 2 3. అక్కడ ఒక రివీల్ అవుతున్నారు, ఎవరో చూడాలనుకుంటారా? 1 2 3. అమ్మాయి అక్కడ ఏదో ఆడుకుంటుంది ఆమె. 1 2 3. అరే, అది ఒక బుక్ పైన కవర్ పేజ్ అది. 1 2 3. ఒక అబ్బాయి అలసిపోయి టైం బోర్డ్ దగ్గర కూర్చొని నిద్రపోతున్నాడు. 1 2 3. టైం బోర్డ్ కాదు, అది షిప్. అది 1 2 3. అది క్రూజ్, అది బస్ పోస్టర్. అది ఇగో చూడండి, బస్ పోస్టర్. అది బస్ సిటీలో తిరుగుతుంది. 1 2 3. సిటీలో తిరుగుతుంది, టీవీ ఛానల్ ప్రోగ్రామ్ వస్తుంది. అది 1 2 3. అదొక పోస్టల్ స్టాంప్ అండి అది. 1 2 3. ఒక పర్సన్కి లెటర్ వస్తే ఇంకో పర్సన్కి లెటర్ అవుతున్నాడు. అది కూడా వీళ్ళిద్దరు సీన్ కూడా కింద నుంచి కాకుండా పైన నుంచి అనేది చూస్తున్నాడు. 1 2 3. ఏరోప్లేన్లో చూస్తున్నాడు. 1 2 3. అది ఇంకా పైకి పోయింది. 1 2 3. ఇంకా పైకి పోయింది. 1 2 3. ఇంకా పైకి పోయింది. 1 2 3. ఇంకా 1 2 3. అప్పుడు తెలిసింది భూమి గింతంత ఉంటుంది. అందరూ చెప్పాలి, ఎంత ఉంటుంది? గింతంత ఉంటుంది. ఈ గింతంత ఉన్న భూమిలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఎక్కడో మూలకున్న దేశం భారతదేశం. కన్ఫ్యూజ్ అయితే పాకిస్తాన్ రైంది. భారతదేశంలో ఎన్నో స్టేట్స్ ఉన్నాయి. ఎక్కడో మూలకున్న స్టేట్ తెలంగాణ. తెలంగాణలో ఎన్నో డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఎక్కడో మూలకున్న డిస్ట్రిక్ట్ కడతాల కిందకి వస్తుంది కదా. కడతాల్లో ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. ఎక్కడో మూలకున్న ప్లేస్. రైట్. ఈ హాల్లో కూడా ఎంతో మంది ఉన్నారు. ఎక్కడో మూలకున్నది నువ్వు. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో చూస్తే ఇప్పుడు నువ్వెంత, బోడి నీ ప్రాబ్లం ఎంత, గింత. కాకపోతే పొద్దున్న దాకా మనం ఏం చేస్తున్నాం తెలుసా, జూమ్ చేసి నాకే పెద్ద ప్రాబ్లం ఉంది, నాకే పెద్ద ప్రాబ్లం ఉంది, నాకే పెద్ద ప్రాబ్లం ఉంది అని చేసి జూమ్ చేసి మరీ చూస్తున్నారు అనమాట. ఒక గేమ్ ఆడదాం మనం రాబోయే ఒక 2 నిమిషాలకి. 1 నిమిషం ఏం ప్రాబ్లము మీ దగ్గర ఏవైతే ఉన్నాయో మీ పక్కన వాళ్ళకి చెప్పాలి, అండ్ ఇంకో నిమిషం వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు వినాలి. టెన్షన్ పడకండి, ఇదేం ఆడం. మొగాలు చేంజ్ అయిపోయినాయి కొంతమంది, ఆడం. కాకపోతే ఇదే గేమ్ ఆడిని ఉంటే, మీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు ఉంటే, అప్పుడు మీ ఫీలింగ్ ఏముంటుంది తెలుసా, నేనే బెటర్, నాకన్నా ఘోరం ఉంది ఇలా జీవితం. ఇది మీ ఫీలింగ్ ఖచ్చితంగా. కానీ మనం ఎప్పుడు కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేయం కాబట్టి, ఎంతసేపు పొద్దున్న దాకా మన జీవితం మనకే చూస్తాం కాబట్టి మన ప్రాబ్లమే పెద్దగా అనిపిస్తుంది. ఎప్పుడన్నా మీ ఇంట్లో ఎవరైతే మీ నాన్న కష్టపడుతున్నాడో, కష్టపడకుండా పెంచి పోషిస్తున్నాడో, ఒక్కసారి ఆయన జీవితంలో జూమ్ వేసి చూస్తే ఆయన కష్టం కూడా మీ కష్టం ఆఫ్టర్ ఆల్ ఇంత.
ఎప్పుడన్నా మీ తల్లి ఏదైతే కష్టపడుతున్నదో చిన్నప్పటి నుంచి పెంచి పోషించిందో ఆమె జీవితంలో జూమ్ వేసి చూస్తే మీ కష్టం ఆఫ్టర్ ఆల్ ఇంత. సరే లేదు పక్కన పెట్టండి, ఈరోజు 3 పూటలు మనం తింటున్నామంటే ఒక రైతు 6 నెలలు మినిమం కష్టపడితేనే చెమటోచి పగలనక రాయరక అప్పుడు ఆయన ఏదైతే బియ్యం అనేది పెడుతుంటే మనకు వస్తే మనం ఈరోజు తింటున్నాం. సో ఆ రైతు కష్టం కూడా మన కష్టం ఆఫ్టర్ ఆల్ ఇంత. సరే ఇది కూడా పక్కన పెట్టండి, ఈరోజు మనం ఇంత హ్యాపీగా కూర్చున్నామంటే దేశ సరిహద్దుల్లో -డిగ్రీలో కూడా వాళ్ళ ప్రాణాలను వాళ్ళ ఫ్యామిలీని త్యాగం చేసి మరీ మనల్ని కాపాడుకుంటూ వస్తున్నారు మన ఇండియన్ సోల్జర్స్ ఆర్మీ ముంగడం. వాళ్ళ కష్టం కూడా మన కష్టం ఆఫ్టర్ ఆల్ ఇంత. సో ఇంతమంది కష్టాలు బయట మార్కెట్లో, వాళ్ళ కష్టం కూడా మన కష్టం ఎంత చెప్పండి గింత. కానీ దాన్ని పట్టుకొని జూమ్ చేసి మరీ అందరికి చెప్పుకుంటూ వస్తారనమాట. ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎవరికైనా చెప్పుకుంటూ ప్రాబ్లం ఉందని ఇంకొకరు చెప్తారండి. వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా, ఏదో మంచి కథ వింటున్నట్టు వింటారు అనమాట ప్రాబ్లమ్ని. ఎప్పుడే కానీ గుర్తులో పెట్టుకొని మన జీవితంలో ఏదైతే వద్దనుకుంటామో దాని గురించి మాట్లాడొద్దు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఒకవేళ మాట్లాడితే అదే మనం ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నాం. మన జీవితంలో ఏదైతే వద్దనుకుంటామో దాని గురించి మాట్లాడొద్దు, ఏదైతే కావాలనుకుంటామో దాని గురించి పదే మాట్లాడాలి, పదే ఆలోచించాలి, పదే దానికి ఫీలింగ్ తీసుకోవాలి. అప్పుడు అది మన జీవితంలో నేచర్ కూడా సపోర్ట్ చేస్తే అవుతుంది. ఇది పక్క. నాకు అప్పులు ఉన్నాయి అంటే లేని అప్పుడు కూడా ఫోన్ చేస్తూనే ఉంటాడు, ఇంకా ఎప్పుడు ఇస్తారా అర్థమైందా. నాకు వెయిట్ ఎక్కువ ఉంది, నాకు వెయిట్ ఎక్కువ ఉంది అని అంటే అందరూ కావాలని వెయిట్ ఎక్కువ గురించి మాట్లాడతాను నేను ముంగడికి వచ్చి. సో అందుకోసం ఏదైతే వద్దనుకుంటారో దాని గురించి మాట్లాడకుండా ఏదైతే కావాలనుకుంటారో దాని గురించి ఎక్కువ మాట్లాడండి. ఫోకస్ చేంజ్ చేయండి. ఎప్పటి అయితే ఫోకస్ చేంజ్ చేయరో అప్పటి వరకు మన జీవితంలో మిరాకిల్స్ కావు. మీ చేతిలో ఏదైతే కంట్రోల్ ఉందో దాని గురించి ఆలోచించండి. కంట్రోల్ లేని దాని గురించి గింజుకొని ఆలోచించినా కూడా వేస్టే. ఇప్పుడు నా చేతిలో ఒక 20,000 ఫోన్ ఉంది, సడన్గా జారి కింద పడిపోయింది, నేను ఏమైనా తీసుకురాగలుగుతానా చెప్పండి? తీసుకురాలేను కదా. కానీ చాలా మంది ఆ ఫోన్ పడిపోగానే ఆ రోజు అన్నమే తినరు, ఇంకా వారం రోజులు డిప్రెషన్ ఉంటారు. కొంతమంది అయితే దాన్నే పట్టుకొని పదే అందరికి చెప్పుకుంటారు. ఇంకా కొంతమంది ఏడు ముఖం పెట్టుకుంటారు. ఎవరైనా అక్కడి నుంచి పోతుంటే అడగలేవు ఎందుకు ఏమైందని, నేను అట్లా ఉంటారు కొంతమంది అయితే. సో ఇప్పుడు ఆ ఫోన్ పడిపోయింది కాబట్టి ఆ ఏడ్చుకుంటే కూస్తే ఆయన కూడా ఫోన్ రాదు. ఒకవేళ ఏడ్చుకుంటే కూస్తే ఫోన్ వస్తుందంటే నన్ను అందరం కలుసుకొని ఏడుస్తుంది, రాదు అది. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి? అరే 20,000 ఫోన్ పడిపోయింది కాబట్టి ఇప్పుడు నా ఫోకస్ 40,000 ఫోన్ నా జీవితంలోకి ఎలా తీసుకురావాలి, దాని గురించి ఎట్లా కష్టపడాలని ఆలోచించాలి. 20,000 అయిందట, అప్పుడు 10,000 ఫోన్ కూడా రాదు. ఎస్ ఆర్ నో? ఒకవేళ అలా జరిగిందే అనుకుందాం, అప్పుడు కూడా దాన్ని ఎట్లా తీసుకోవాలి తెలుసా? అరే భగవంతుడు కోరుకుంటున్నాడు, ఎన్ని రోజులు ఆ డబ్బా ఫోన్ వాడి అలసిపోయింది, అది ఇప్పుడైనా కొత్త ఫోన్ కొను అని అంటారు. అట్లా ఆలోచించాలి. ఎస్ ఆర్ నో? కానీ అట్లా ఎవ్వరికి థాట్స్ రావు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా అయింది మనది. సో కానీ మార్చుకోవాలి, అట్లాంటిదే మార్చుకోవాలి, చూసే కోణం మార్చుకోవాలి, చూసే విధానం మార్చుకోవాలి. ఇదన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే మైండ్ సెటే. కొంతమంది జీవితంలో ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా 1% కూడా ఫరక్ పడదు, లైట్గా తీసుకుంటారు, నవ్వుకుంటారు, మస్తుంటారు వాళ్ళు. కొంతమంది జీవితంలో ఇంత ప్రాబ్లం మొత్తం ఏడుపోకమే కాలది. ఎందుకు? మైండ్ సెట్. ఫోకస్ అంతా ఆ ప్రాబ్లం పైన ఉంది కాబట్టి. ఎస్ ఆర్ నో? సో అందుకోసమే మీ జీవితంలో ఆల్వేస్ మీరు మోటివేటెడ్గా అయి ఉండాలంటే, ఒకటి గోల్ పైన, రెండోది మైండ్ సెట్ పైన, మూడోది ఫోకస్ పైన. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట.